హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి పుల్లటి మజ్జిగ. దీంట్లో ఏమేమి కలుపుతానంటే పచ్చిమిర్చి నుడ తెగులు వచ్చిందండి. ఒక చెట్టు బాగానే ఉంది. అలాగే పత్తి మందారం, అది కూడా మిల్లీ బాక్స్ వైట్ ఉంటుంది చూడండి, అది పట్టింది. మందారాలకు పట్టింది. ఏపిల్ బీర్ కూడా తెల్ల మిల్లీ బాక్స్ పట్టిందండి. వాటికి అన్నిటికీ కొడదామని ఒక 10 రోజులు ఉండి ఊరుతుందండి. బాగా పుల్లగా అయిందండి. పుల్లటి మజ్జిగ 10 రోజుల నుండి. వర్షాలు కదండి, వర్షాల వల్ల కొట్టలేదు, ఆ స్ప్రే చేయలేదు. ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. దీంట్లో ఏం కలుపుతానంటే, ఇదిగోండి ఇది వంట సోడా అండి. చీమలు గట్ట మనకి చీమలు ఉన్నా పోతాయండి. మొక్క కూడా మంచిది. ఎక్కువ వేయకూడదు, ఒక స్పూన్ వేసాను. చిన్న స్పూన్ కదా, ఒక స్పూన్ వేసాను. అలాగే ఇంగువ అండి, వంట ఇంగువ, మనం సాంబార్లో వేసుకుంటాం కదా, ఆ ఇంగువ. ఈ ఇంగువ కూడా మొక్కలకి చాలా మంచిదండి. ఇది 2 స్పూన్లు వేస్తున్నా. చిన్న స్పూన్ కదండి, 2 స్పూన్లు వేసాను. అలాగే పసుపు ఒక 2 స్పూన్లు వేస్తానండి. మనం ఆడించుకున్న పసుపు. పసుపు ఎక్కువ వేసినా పర్వాలేదండి, కొద్దిగుంటే వేస్తాను. ఇప్పుడు బాగా కలపాలండి. ఉండలు కట్టేస్తుంది కదా ఇంగువ. బాగా కలిపి స్ప్రే చేస్తండి. మిల్లీ బాక్స్ పోతుంది, అలాగే నుడత తెగులు పోతుంది. అలాగే మనకి చీమలు గట్ట పడతాయి కదా మొక్కలకి, ఆ చీమలు కూడా సోడాకి, మంట సోడాకి పోతాయి అన్నమాట. ఇంగువ వాసన కూడా పోతాయండి. పసుపుకి మనకి చీమలు కూడా రావన్నమాట మొక్కలకి. మొక్కలు పట్టేసండి. మాకు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం పళ్ళన్నీ తినేసేవండి. అది తినలేదు కానీ మచ్చలు మచ్చలు అయిపోయినాయి చీమలు పట్టేసి. అలాంటివన్నీ పోతాయి అన్నమాట ఇలాంటి పుల్లటి మజ్జిగలో ఇంగువ, పసుపు, అలాగే వంట సోడా కలిపి స్ప్రే చేస్తే. ఇలా కలిపివ్వండి. ఇప్పుడు స్ప్రే చేస్తాను. పచ్చిమిర్చి బాగా పనిచేస్తుందండి, నుడత తగిలిపోద్ది. బాగా పులిసిందండి. 10 రోజుల నుండి తుఫానుకు ముందు ఊరబెట్టానండి, అలాగే ఉంది. మనకి ఎంత పులిస్తే అంత బాగా పనిచేస్తుంది ఇది మొక్కలకి. గులాబీలు కూడా కొట్టచ్చండి, నుడత తెగులు ఉంటే పోతాయి. గులాబీలు కూడా అప్పుడప్పుడు ఫంగస్ వస్తుంది కదా, ఆకులు పండిపోయినట్టు, ఆకులు నుడతతో వచ్చేసినట్టు ఉంటాయి కదా, అలాంటివన్నీ పోతాయి అన్నమాట. కప్ప వచ్చింది, దీంట్లో ఉన్నట్టుంది చిన్న కప్ప. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా ఎలాగుందో. ఇదిగోండి ఇది కొంచెం నుడతలాగా వచ్చింది, అందుకని దీనికి స్ప్రే చేసామనుకోండి బాగా పనిచేస్తుంది అనమాట. పుల్లటి మజ్జిగకి పచ్చిమిర్చి బాగా పనిచేస్తుందండి. నుడ తగిలిపోతుంది, బాగా క్రాప్ వస్తుంది, పువ్వు పిండి వస్తుంది. కనీసం వారంకి ఒకసారైనా స్ప్రే చేసుకోవాలి. మనకి ఇది ఉన్నా, నుడ తెగులు ఉన్నా లేకపోయినా స్ప్రే చేస్తండి, ఇంకా రాదన్నమాట నుడ తెగులు. బాగా చెట్టు అంతా తడిచేలాగా స్ప్రే చేయాలండి.
మొదల వరకు సీమలు ఎక్కకుండా మొదల వరకు స్ప్రే చేసుకోవాలి. ఇదొకటండి, ఇదొక పచ్చిమిర్చి. కాయలు ఉన్నాయి చూడండి, మొన్న పండిపోయినాయి కొయ్యక. ఇవన్నీ కాయలు ఇవ్వండి, కొయ్యాలి. ఇక్కడ ఉన్నాయి, ఇదంతా ఇవ్వండి. ఇవన్నీ ఇలా స్ప్రే చేసుకున్నామంటే మనకి బాగా కాస్తాయండి, నుడ తెగులు పోతాయి. లేకపోయినా రాదన్నమాట. లేదు కదండి, ఇలా స్ప్రే చేయడం మానేస్తండి, మనకి సడన్గా వచ్చేస్తుంది నుడ తెగులు. వచ్చిందంటే క్రాప్ ఆగిపోతుంది, పువ్వు రాదు, పిండి రాదండి. మొదల నుండి స్ప్రే చేయాలండి, సీమలు గట్ట ఎక్కువ వాసనకి. చెట్టంతా తడిచిలాగా స్ప్రే చేసుకున్నామంటే మనకి నుడ తెగులంతా పోతుంది. ఇప్పుడు పత్తి మందారంకి స్ప్రే చేస్తానండి. దీనికి మొగ్గలు వస్తున్నాయి, మొన్న కడిగానండి. ఇదిగోండి ఇలా వైట్ గా పట్టేస్తుంది. మిల్లి బాక్స్ చూసారా, చీమలు ఉన్నాయి. ఇలా మొగ్గలు వచ్చేటప్పుడే వస్తాయండి. ఇవ్వండి, ఇలా తడిసిలాగా స్ప్రే చేస్తే తెల్ల మిల్లి బాక్స్ కూడా పోతుంది. ఇంగువ పసుపు వేసాం కదా పుల్లటి మజ్జిగలో. ఇవ్వండి, కరెక్ట్ మొగ్గలు వచ్చే టైంలో చూసారా, మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ. ఇప్పుడే మిల్లి బాక్స్ పెట్టేస్తుంది. ఇలాంటప్పుడు స్ప్రే చేసామంటే మనకి పుల్లటి మజ్జికి ఇంకా చీమల ఈర ఎక్కకుండా ఉంటాయండి. మిల్లి బాక్స్ కూడా పోతుంది. ఎలా పెట్టేసి మొగ్గలు వచ్చే టైంలోనే పెట్టేస్తుందండి. చెట్టంతా తడిసిలాగా కొట్టాలి, స్ప్రే చేయాలి. ఆకులు అన్ని తడిసేలాగా. దీనికి మందారాలకి ఎక్కువ మిల్లీ బాక్స్ పడుతుందండి, తెల్ల మిల్లీ బాక్స్. ఇప్పుడండి గులాబీలకి స్ప్రే చేస్తాను. గులాబీలు కూడా పుల్లటి మధ్య బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి ఫ్లవర్ వచ్చింది. ఇది నుడతలాగా ఆకులు చూసారా ఎలా అయిపోతున్నాయో వర్షాలకి. అస్తమాట తుఫాన్ అండి, ఒక తుఫాను అయిపోతే ఇంకో తుఫాను, దానివల్ల మొక్కలు పాడైపోతున్నాయి. మొక్కంతా తడిచేలాగా స్ప్రే చేసుకుంటే నుడ తెగులున్నా పోతాయండి. ఇది పసుపు అండి, గుత్తు గులాబీ, గుత్తు గులాబీ గుత్తు గుత్తులు పూస్తుంది. చిన్న పువ్వులు కానీ పసుపు చిగుళ్ళు వస్తుంది. వర్షాలకి ఇలా అయిపోయినాయండి, మొక్కలన్నీ అలాగే పాడైపోయినాయి. పేపర్ ఫ్లవర్స్ కూడా కొట్టేస్తానండి. దేనికి కూడా పడుతుంది తెల్ల మిల్లి బాక్స్ అప్పుడప్పుడు. లేకపోయినా మనం స్ప్రే చేసుకుంటే మళ్ళీ పట్టదు అన్నమాట. మిల్లి బాక్స్ రాకముందే కొట్టేసుకుంటే ఇలా స్ప్రే చేసుకుంటే
ఇప్పుడండి